64 లక్షల మందికి పింఛన్లు, 34 వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం. మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే. మనలో నియర్గా కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు చొప్పున 259 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి 67,27,164 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి. దీంట్లో కూడా మొన్న 1వ తరగతి 11వ తరగతి అడ్మిషన్స్ కావాలి, అడ్మిషన్స్ అయిన వెంటనే ఇస్తున్నాం. ఇంకొక పక్కన దీపం 2 కింద 2,601 కోట్ల రూపాయలు ఇచ్చాం. 3 సిలిండర్లు ఇస్తున్నాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 13,584 కోట్ల రూపాయలు పే చేశాం. ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇబ్బందులు వస్తే కోకోకి కేజీకి 50 రూపాయలు, మామిడికి కేజీకి 4 రూపాయలు, అంటే మార్కెట్ ధర పూర్తిగా దెబ్బతింటే ప్రతి ఒక్క కేజీకి 4 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క పొగాకైతే కొనేవాళ్ళు లేకపోతే మనమే కొనే పరిస్థితి. రాబోయే సంవత్సరం దీన్ని ఏ విధంగా అమ్మాలనో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. పామాయిల్కి ఇబ్బంది వచ్చినా, మిర్చికి ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ సరైన సమయంలో కేంద్ర పాలసీల్ని మార్చడానికి కూడా వారితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం. ఇంకొక పక్క అన్నా క్యాంటీన్లు 204 పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి నిర్ణయం చేశాం. 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తారు. అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం. ఆ రోజున మీరందరూ భాగస్వాములై దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి కేంద్రం ఇచ్చే సమయంలో మన వాటా కూడా వేసి ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా రివ్యూ చేశా. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ కూడా ఎట్లా చేస్తే బాగుంటుందో వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం. అర్చకులకు 15,000, నాయీ బ్రాహ్మణులకు 25,000, పాస్టర్లకు 5,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 హానరోరియం పెంచాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వేద విద్యార్థులకు 3,000 రూపాయలు, జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నాం. ఇసుక పాలసీ తెచ్చాం. మద్యం పాలసీ మార్చి జే బ్రాండ్లు లేకుండా చేశాం. అయితే ఇక్కడ నేను ఒకటే విషయం మీకు చెప్తున్నాను. పాలసీలు ఎంత మంచివైనా దాన్ని అమలు చేయడంలో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ట్రూ స్పిరిట్తో మనందరం కూడా పనిచేస్తే తప్ప, ఎవరెవరి పరిధిలో పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మిగిలిన ఆర్థిక సమస్యలతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళందరిది కూడా డబ్బులు తీసుకొచ్చి అన్నీ కూడా పనులన్నీ ట్రాక్లో పెట్టాం. పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాబోయే 1.5 ఇయర్లో పూర్తి చేసి
ఎట్టి పరిస్థితిలో 2027 నాటికి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాంది. స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు ఇచ్చారు. 4-5 నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఒకప్పుడు అగమ్యగోచరం ఉండే ప్రాజెక్ట్ని ఈరోజు మీరు చూస్తే లాభాలు బాట నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్క ఓర్వకల్లు కొప్పర్తి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. నక్కపల్లి ఫార్మా ఇండస్ట్రీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది. అదే మరి కృష్ణపట్నంలో క్రిస్ సిటీకి కూడా పనులు ప్రారంభమైన ముందుకు పోతున్నాయి.